కార్మికుల హక్కుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి తెలిపారు. నల్గొండ కార్పొరేషన్ పరిధిలో కార్మికుల సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. శుక్రవారం 140వ మేడే సందర్భంగా నల్గొండ నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, నల్గొండ కార్పొరేషన్ పరిధిలో కార్మికుల సమస్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆమెర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కార్పొరేటర్ అల్లి సుభాష్, ఐఎన్టీయూసీ నాయకులు జమాలుద్దీన్, సుంకిశాల వెంకన్న, పెరిక కళ్యాణ్, పబ్బిళ్ల రవి, లతీఫ్, అంజమ్మ, సుగనమ్మ, యాదమ్మ, లాలమ్మ, రామలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేడేని జరుపుకోవడం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర జెండా ఆవిష్కరణ చేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కార్మికులందరికీ కూడా ఇది ఒక పెద్ద పండగ. కార్మికుల దినోత్సవానికి వారు తలుచుకుంటేనే, వారు చేస్తేనే మనకు కూడా అన్ని విధాలుగా మనము అభివృద్ధి చెందగలుగుతాము. మున్సిపల్ కార్మికులు లేకపోతే మనకు ఒక్కరోజు కూడా గడవదు. అలాంటి కార్మికులు ఉండడం వల్ల మనకు ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళకు అన్ని విధాల మా సహాయ సహకారాలు కూడా అందిస్తామని వారికి మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.